చెప్పేది ఈ నకిలీ విత్తనాలను అరికట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో నకిలీ విత్తనాలు కొన్ని రైతు తీవ్రంగా గతం నష్టపోయారు, ఇప్పుడు నష్టపోతున్నారు. కల్తీ విత్తనాలను పట్టుకొని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అన్ని ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఈ రైతుల డిమాండ్లపై అర్జిస్తున్నాము. ఈ ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన వెంటనే మరొక తేదీ చూసుకొని అన్ని ప్రాంతాల్లో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. రైతాంగానికంతా కూడా పనులు మొదలైనాయి. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలల కింద కరువు మండలాలుగా ప్రకటించి, కరువు జిల్లాగా ప్రకటించి ఇప్పటిదాకా కరువు సహాయక చర్యలు చేపట్టకపోగా ఆ వైపున ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల హడావుడిలోనే రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ దగ్గర పడతా ఉంది. ఇప్పుడే నిన్నలే మొన్న రైతాంగానికంతా కూడా అరాకొర ఇన్పుట్ సబ్సిడీ కరువు డబ్బులు పడతా ఉన్నాయి. చాలామందికి రైతులందరికీ కూడా ఈకేవైసీ పేరుతో రైతులందరికీ చాలామందికి డబ్బులు పడలేదు. దాకా ఆ డబ్బులు ఈకేవైసీతో సంబంధం లేకుండా పంట వేసిన ప్రతి రైతుకి పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పంట నష్టపరిహారాన్ని చెల్లించేదానికోసం కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా చొరవ తీసుకొని ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీని, కరువు డబ్బుల్ని అందించాలని చెప్పి ఎలాంటి షరతులు లేనటువంటి బ్యాంకు రుణాలను తక్షణమే రుణాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.